నాలాంటి వాళ్ళ పని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, భవిష్యత్ అవసరాల కోసం ఏమేమి చేయాలి. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరెంటు కొరత తీవ్రంగా ఉంది, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయంటే దానికి పరిష్కారం ఏంటి అని విద్యుత్ అధికారులు అడిగినప్పుడు సబ్ స్టేషన్స్ కావాలి సార్ అంటే ఆ రోజు ఎస్విఎస్ దగ్గర ఒకటి, పాలకొండ దగ్గర ఒకటి సబ్ స్టేషన్ల కోసం ల్యాండ్స్ కబ్జాలా ఉంటే విడిపించి వాటిని విద్యుత్ శాఖకు అందజేయడం జరిగింది. ఈరోజు అక్కడ సబ్ స్టేషన్లు ఉన్నాయి, ఆ ఏరియాలో కరెంటు రెగ్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అలాట్ చేస్తాన్న ల్యాండ్లనే కబ్జా పెట్టి దాని సబ్ స్టేషన్ పక్కన పడేసి వాళ్ళకు ఆడ భూమి కళ్ళలో మెదులుతుంది, కానీ ఆ భూమి సబ్ స్టేషన్ వస్తే ఎన్ని వేల ఇళ్లలో వెలుతురులు వస్తాయి అనే ఆలోచన వాళ్ళకి లేకుండా. అందుకే ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ దగ్గర ఏదైతే అలాట్ అవుతుందో దాని కబ్జా నుంచి విముక్తి చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అలాగే మొత్తం రేపు పాలమూరు యూనివర్సిటీ పెద్దగా కాబోతా ఉంది. యూనివర్సిటీ అధికారులను ఒప్పించి యూనివర్సిటీలోనే ఒక 33/11 kV సబ్ స్టేషన్ ఇవ్వడానికి యూనివర్సిటీని ఒప్పిస్తాము. దాంతో ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో వీరన్నపేట దాకా ఆ సబ్ స్టేషన్ ఉపయోగించుకొని నాణ్యమైన విద్యుత్ వస్తుంది. బండమీదిపల్లి, వీరన్నపేట, చుట్టుముట్టు మహబూబ్నగర్ మండలం గ్రామాలు కూడా వస్తాయి. అలాగే హన్వాడ మండలంలో కూడా పెద్దారపల్లిలో, బుద్ధారంలో ప్రభుత్వ జాగం చూసి అక్కడ 33 kV సబ్ స్టేషన్ ను పెట్టడానికి కూడా నేను అధికారులకు ఆదేశించాను. మా ఉద్దేశం అంతా ఒకటే, ప్రభుత్వ భూములలో ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరగాలి. వాటిని కబ్జా ఎవ్వరు చేసినా ఊరుకునేది లేదు. ఆ కబ్జా నుంచి బయటికి తీసుకొస్తాం. తర్వాత రేపు చాలా పెద్ద పరిశ్రమ 14,000 మంది ఎలిజిబుల్ అయ్యారు. రఫ్ ఫిగర్ చెప్తున్నాను. దాంట్లో ప్రూఫ్స్ ఉన్న వాళ్ళు 10,000 మంది. సో ఆ 10,000 మందికి మహబూబ్నగర్ మండలంలో రేపు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత 0 బిల్ వస్తుంది. వాళ్లకు మేము ఇచ్చిన గ్యారంటీ అవుతుంది. హన్వాడ మండలంలో 10,000 హౌస్ హోల్డ్స్ ఉంటే 9,300 ఎలిజిబుల్ ఉన్నాయి. దాంట్లో డాక్యుమెంటేషన్ పూర్తిగా ఈ శాంక్షన్ అయినాయి దాదాపు 7,000. ఈ 7,000 ఇళ్లకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వచ్చే మీటర్ బిల్ ఏదైతే ఉంటుందో అది 0 బిల్ వస్తుంది. మున్సిపాలిటీ విషయానికి వస్తే డొమెస్టిక్ కన్స్యూమర్స్ ఇప్పుడు మున్సిపాలిటీలో 71,000 డొమెస్టిక్ కన్స్యూమర్స్. దాంట్లో ప్రజాపాలనలో అప్లికేషన్స్ ఇచ్చిన వాళ్ళు 23,000 మంది ఇస్తే దాంట్లో మన అధికారులు ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో 14,662 మంది ఎలిజిబుల్ అని తేలింది. ఇంకా కొంతమందికి అప్లోడ్ చేసింది. ఎలిజిబుల్ కన్స్యూమర్ ప్రతి ఒక్కరికి కూడా గృహజ్యోతి స్కీము మా ప్రభుత్వం ఇయనికి సిద్ధంగా ఉంది. అది ఆ ఇంటి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నా, ఒకవేళ మీకు 200 యూనిట్ల కంటే లోపల వస్తే మీరు వెళ్ళి మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ దగ్గరలో మీ డాక్యుమెంట్స్, కాగితాలు, పాత బిల్లులు ఇస్తే వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి కోడ్ తీసేసిన తర్వాత మీకు కూడా 0 బిల్ వస్తాయి. మీరేం అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ఒక్క నెల ఒప్పుకోబడితే మిగతా రాష్ట్రంలో మిగతా ప్లేసెస్లో ఎట్లయితే 0 బిల్స్ వస్తున్నాయో మనకు కూడా అదే వస్తాయి. కేవలం మనకి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందుకు మనం సకాలంలో ప్రక్రియ పూర్తి చేయలేకపోతా ఉన్నాం. పోర్టల్ ఈ మహబూబ్ నగర్ జిల్లాకు క్లోజ్ చేసి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఆదేశాల ప్రకారంగా ఏదైతే అధికారులు అప్లోడ్ చేయాలో వీళ్ళకి యాక్సెస్ డినై చేసినాం. అందుకోసం మనకు 0 బిల్ రావట్లేదు. ఇది కోడ్ వచ్చింది, మనం ఏం చేయలేం కాబట్టి ఒక నెల రోజులు ఒప్పుకోబడితే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత మిగతా జిల్లాలో ఎట్లయితే 0 బిల్ వస్తుందో ఇక్కడ కూడా అదే ప్రక్రియ మొదలవుతుంది. ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ప్రజలకు ఇక్కడనే క్యాంప్ ఆఫీసులో అందుబాటులో ఉంటున్నా. హైదరాబాద్కి వెళ్తే కేవలం అధికారులతో శాంక్షన్ చేయించుకోవడానికి సెక్రటేరియట్ పోవడం తప్ప నాకంటూ నాకు వేరే పని లేదు. ఉంటే ఇక్కడ ఉంటా ప్రజలతోటి, లేదా గ్రామాలలో ఉంటా, లేదా హైదరాబాద్కు పోతే సెక్రటేరియట్, అసెంబ్లీ తప్ప ఇంకో దగ్గర ఉన్నాయి. గెలిపించినందుకు, ప్రేమతో నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా నా పనితో ఉంటుంది. ఇంకోటి, దయచేసి
అంటే మన దీన్ని హెడ్లైన్ చేయకండి దయచేసి, మీ అందరు కూడా చెప్తాను. ఈ భూముల పంచాయతీలు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగాల కోసం నా దగ్గరికి రాకండి. ఎమ్మెల్యే పని అది కాదు. అంటే దీన్ని హెడ్లైన్ చేయకండి, సైడ్ లైన్లో రాయండి. నేను కేవలం ప్రజా సమస్యలు తీర్చడానికే రోడ్ల కోసము, డ్రైనేజ్ కోసము, విద్యా వ్యవస్థ కోసము, కాలేజీల కోసము, పరిశ్రమల స్థాపన కోసము, అధికారులు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళని సరిదిద్దడం కోసము, దీనికోసం ఎమ్మెల్యే ఉండడు. ఉద్యోగాలు వచ్చేవి ప్రభుత్వం ఇస్తుంది, ఎమ్మెల్యే ఉద్యోగం ఇయ్యడు. కాబట్టి మీ అందరికీ వర్తిస్తుంది. దయచేసి నా దగ్గరికి భూముల పంచాయతీలకో ఉద్యోగాల కోసమో రాకండి. నా పని కాదు. నా పని ఇవి ఇప్పుడు చెప్పిన పని. దాన్ని నేను సిన్సియర్గా అమలు చేస్తా. ఎటువంటి ప్రయత్న లోపం ఉండదు. నా 100 రోజుల ఈ పరిపాలన, మా ప్రభుత్వ పరిపాలనకు మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులు మనస్ఫూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తున్నందుకు, ఏవైనా లోటుపాట్లు ఉంటే నా దగ్గర వచ్చి చెప్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మీకు ఒక రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాను. మీరు ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు గుంపులో చెప్పకండి దయచేసి. ఎక్కదు ఫ్రీ టైం మార్నింగో ఈవినింగో రండి, ఛాయ్ తాగకుండా ఎక్కడ ఏ సమస్య ఉంది అనేది మనం డిస్కస్ చేసుకుంటాం. ఏం చేస్తున్నారు కొందరు మిత్రులు 100 మంది ఉంటే వచ్చి ఏదేదో చెప్తాడు. ఏడెక్కదు, హ్యూమన్ మైండ్కి అట్లా ఎక్కదు. ప్రశాంత వాతావరణాలు అనేది చెప్తే అది మైండ్లో కూర్చుంటుంది. కాబట్టి దయచేసి నేను ప్రజా సమస్యల పరిష్కారం చేయడానికి మాత్రమే. ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పులు జరుగుతున్నా మా దృష్టికి తీసుకురండి. దాన్ని సరిచేసే ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకొకటి మీరు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంతకుముందు సీఎం వస్తే అందరూ గృహ నిర్బంధం, మీ మీడియా మిత్రులు కూడా కొంతమంది గృహ నిర్బంధం చేసేది. మా ప్రభాకర్ అయితే రెగ్యులర్ ఏమంటారు ఇంటర్వ్యూ లాగానే వస్తే పోయి వచ్చేదో కూర్చోవాలి. ఊరికి ఎందుకురా నాయన అని టీవీలో స్కూలింగ్ ఆయన పోయి వచ్చేదో కూర్చుంది. ఎందుకు వచ్చారు బాధ వచ్చేసినా అటువంటి కొంతమంది. ఇప్పుడు అట్లా లేకుండా సీఎం గారు వస్తే మేమే అందరినీ పిలుచుకొచ్చి సీఎం గారికి కనిపిస్తున్నాం. మన ప్రజా సంఘాలను, కుల సంఘాలను, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, వీళ్ళందరినీ మేమే పిలిచినాం. మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పి సీఎం గారితో టైం ఫిక్స్ చేసినాం. అంటే ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ఉంటుంది. సార్, మొన్న ప్రజాపాలనలో ముఖ్యమంత్రి గారు వచ్చిన రూట్లలో షాపింగ్ తోడు వల్ల రోడ్ల మీద షాప్ మొత్తం బంద్ చేశారు సార్. ఇంకా సెక్యూరిటీ రీజన్స్ దాన్ని మనం ఒక 2 ఉంటాయి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఏమైనా చేసుకుంటే దాంట్లో మనం ఇంటర్వ్యూ లాభం. మనకు అడగను కూడా అడగరు వాళ్ళు. ఇక్కడ వాళ్ళు కూడా కాదు, సీఎం వచ్చినా, పిఎం వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా వాళ్ళ ప్రోటోకాల్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఒక 1/2 అవర్ 1 అవర్ మనం ఓర్చుకోవాలి అంతే. నేను అది చెప్పినాను, వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా. సార్, అక్కడ డిమార్ట్ అని కడుతున్నారు, అది ఇంతకుముందు గ్రీన్ బెల్ట్ అన్నారు. మరి జనానికి అంతా గ్రీన్ బెల్ట్ అన్నారు, డిమార్ట్ గ్రీన్ బెల్ట్ వర్తిందా? ఆ లైన్ అంతా గ్రీన్ బెల్ట్ అని చాలా ఇండ్లు కొనడానికి పోతే లోన్ రావాలి అన్నారు. జర్నలిస్ట్ కదా మీరు, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేయాలి. మనం ముఖ్యంగా మాట చెప్పుడు కాదు, నేను మాట చెప్తాను. నాకు కాగితం చేయంటాడు అధికారి. మరి ఆ కాగితం ఎత్తుకుంటూ నేను పోలేను కదా. మీరు ఆ పని చేసి నాకు కాగితం ఇవ్వండి. మీరు ఏ కాగితం ఇచ్చినా కూడా నేను కన్సల్ట్ అథారిటీ దగ్గర నిర్ణయిస్తాను. చట్ట విరుద్ధంగా ఏ పని కూడా చేయడానికి మేము సిద్ధంగా లేము, చేయము. కాబట్టి మీరు డాక్యుమెంటేషన్ కరెక్ట్ చేయాలి. ప్రభుత్వంలో ప్రారంభించిన బడ్జెట్, టూరిజం వంటి ప్రభుత్వ స్కీమ్స్ ప్రైవేట్ సార్ ఆగిపోయినాయి. మీరు ఏం చేస్తారంటే అసలు ఆ డబ్బు ఎక్కడ ఉంది సర్చ్ కమిటీ వేయండి. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరిస్తా అని చెప్పిండ్రు, జీవోలు వచ్చినాయా, ఏమొచ్చినాయి తీసేయండి. మేము వెతికితే ఏడ కనబడలే ఆ డబ్బులు, ట్రేస్ కూడా లేదు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా మేము జీవోలతో సహా వస్తాయి. ముఖ్యమంత్రి గారు నోటి మాట, మేము చెప్పిన నోటి మాట. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది అన్నాం. ఇక ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బీసీకి రాశారు ఏమని, గవర్నమెంట్ డిజైర్స్ టు ఎస్టాబ్లిష్ ఇంజనీరింగ్ అండ్ లా కాలేజ్ ఇన్ పాలమూరు యూనివర్సిటీ. ప్రిన్సిపల్ సెక్రటరీ రాశారు అంటే నేను చెప్పింది అక్కడ పోయినట్టే కదా. Therefore, you are requested to send the necessary proposals along with financial implications, staff details, infrastructure with recurring and non-recurring expenditure as per the AICTC BCI rules and regulations to the government at the earliest
ఫర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఎవరు రాసినది? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్. ఇంతకుముందు ఏం చేసారు? ఎలక్షన్ ముందు ఒక కాగితం వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అని చెప్పి మొత్తం స్కూల్ పిల్లలందరినీ తీసుకొచ్చి ఎండ నిలబెట్టారు 1000 మంది. ఇప్పుడు మేమేం చేస్తున్నాము? ఇగో ఇది మేము చేసిన పని, ఇది మేము బొప్పలు పెట్టలే, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని సీఎం గారిని ఎడ్యుకేషన్ సెక్రటరీగా కన్విన్స్ చేసుకొని, యూనివర్సిటీగా కన్విన్స్ చేసుకొని తెచ్చినాము. దాని ప్రూఫ్ ఇది. పడితనం ఇట్లుండాలే కానీ నోటికి ఏది వస్తే చేస్తా అని చెప్పి ప్రజలు మోసం చేసే పరిస్థితులు ఉండాలి. లేదు అంటే బడ్జెట్ లేదు, చేయలేదని చెప్పాలి. ఏమన్నా పడతారా తిరుగుతారా? పబ్లిక్ వెయిట్ చేస్తుంది. అంటే ఆ మభ్యం పెట్టి ప్రలోభ పెట్టి సర్కార్ పోయింది. ఇక వాళ్ళందరూ జైళ్ళకే పోతారు ఒకరొకరి తర్వాత. మీరు చూస్తున్నారు, నిజాయితీగా ఉన్నట్టుగా ప్రజలకు చెప్పి అయ్యా మా శక్తికి ఇది చేస్తాం అని చెప్పే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ దీని మీదనే ఉన్నాం. మీకు కూడా ఉంటేనే మీ అందరికి ఇల్లు ఇస్తామని ఏం చెప్పా, అర్హులకు ఖచ్చితంగా వస్తుందని చెప్తాం. దీంట్లో అర్హులు కారణం చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ 3-4 ఇళ్ళు ఉన్న వాళ్ళకి ఎందుకు